హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు నేను నువ్వులతో ఇలా చాలా బలమైన లడ్డూ చేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దీనికోసం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని మీకు కొలతలతోనే చూపిస్తున్నానండి. ఒక కప్పు తీసుకొని దాంతో 2 కప్పులు నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు వేసుకొని వీటిని సిమ్‌లోనే పెట్టుకొని లైట్‌గా వేయించుకోవాలన్నమాట. ఇవి పిల్లలకి రోజు ఒక లడ్డూ తింటే చాలా మంచిదండి. ఆడపిల్లలకైతే ఇంకా మంచిది. మనం రోజంతా ఇంట్లో పని చేసి ఉంటాం కదండీ! నడుము నొప్పులు, కాల్షియం ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటన్నిటి నుంచి మనకి చాలా ఉపశమనం కలుగుతుంది. ఇవి తినడం వల్ల ఖచ్చితంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ నువ్వులు ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నువ్వులు చల్లారిపోయాయి కదండీ! ఇప్పుడు దీంట్లోకి 4-5 యాలకులు వేసుకోండి. యాలకులు వేస్తే మంచి సువాసన వస్తుంది. వీటిని ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మెత్తగా పొడిలాగా రాదు. బరకగానే వస్తుంది అండ్ బరకగానే చేసుకోవాలి కూడా. ఇప్పుడు మనం దీన్ని ఇలా చేసాం కదండీ! దీన్నంతా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. నువ్వుల్లో ఆల్రెడీ మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుందండి. లడ్డూలు చేయడానికి మనకి వీలుగానే ఉంటుందన్నమాట. దీంట్లోకి ఇలా తరిగిన బెల్లాన్ని 2 కప్పులు నువ్వులు తీసుకున్నాం కదండీ! 1 కప్పు బెల్లం వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది మీకు. ఇప్పుడు ఈ బెల్లాన్నంతటి మనం చేత్తో ఇలా చేసుకొని మరొకసారి మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. ఇదంతా కూడా ప్రాపర్‌గా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి మనం ఉండలు చుట్టుకోవడానికి ఇది మనం పాకమేమి పట్టలేదు కదండీ బెల్లాన్ని. డైరెక్ట్‌గా బెల్లం వేసాం కాబట్టి అండ్ ఫ్లేవర్ కోసం ఆరోగ్యానికి కూడా మంచిదండి నెయ్యి తింటే. ఈ నెయ్యిని వేసుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలి. ఇది ప్రతిరోజు కూడా ఒకటి మనం తిన్నామంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అండ్ ఎముకల బలానికి కూడా చాలా మంచిది. మీరు మీ ఇంట్లో పిల్లలకి గానీ, పెద్దలకి గానీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. బయట మనం మార్కెట్‌లో చాలామంది బయట తీసుకుంటూనే ఉంటాము ఇలాంటివి. ఇలా కాకుండా సింపుల్‌గా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి పాకం పట్టే పని లేకుండా చేతికి కూడా మనం తినేటప్పుడు పాకం అనేది అంటదండి. పిల్లలకి లంచ్ బాక్స్‌తో పాటు ఒక లడ్డు రోజు ఇది పెట్టారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు తింటారు ఇష్టంగా. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలా మనం ఇవన్నీ చేసేసి పెట్టేసుకొని ఒక గ్లాస్ జార్‌లో పెట్టుకొని 10-15 డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చండి. మరీ ఎక్కువ రోజులున్నా ఇవి పులుపొచ్చేస్తాయి బెల్లంతో. మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే తక్కువ క్వాంటిటీలోనే ఒక 1 వీక్‌కి, 10 డేస్‌కి సరిపడా చేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. బయటన్నా పెట్టుకోవచ్చు. మరి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.